నా పేరు డాక్టర్ గాంధీ. మాది తిరుమలంపాలెం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా. మేము పీహెచ్డీ తర్వాత టెక్సాస్లోను, జర్మనీలోను పనిచేసి సైంటిస్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో జనరల్ మేనేజర్ కింద వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఈ హార్టికల్చర్ డెవలప్ చేశాము. ప్రస్తుతానికి 40 ఏళ్ళ బట్టి చేస్తూ ఉన్నాము. దీంట్లో మల్టిపుల్ క్రాప్స్ డెవలప్ చేశాము. అందుట్లో కొబ్బరి, కోకో, వక్క, మిరియం, డ్రాగన్ ఫ్రూట్ అలా అన్ని 5 అంతస్తుల పంటలు చేశాము. సుమారుగా మనకి ఇప్పటికి 1,50,000 వరకు తీస్తున్నాం ఎకరానికి. ఇంకా భవిష్యత్తులో 3 లక్షలు తీయాలి అనేది మా స్కీము. ఇది కొబ్బరి మీద 50,000 వస్తుంది ఎకరానికి, ఒక్క మీద కూడా 1,30,000 వస్తుంది. అలాగే ఒక్క మీద కూడా ఇంకా అంతా కాపు రాలేదు, కానీ ప్రస్తుతానికి వచ్చిన దాని వరకు 30,000 వరకు వస్తుంది. ఇవన్నీ చూస్తే దగ్గర 2 లక్షల వరకు ఎకరానికి వస్తుంది. భవిష్యత్తులో ఒక్క పెరిగితే కంప్లీట్గా ఈల్డింగ్కి వస్తే 3 లక్షలు మినిమం తీయాలి అనే ఆలోచనతో ఉన్నాము. ప్రస్తుతానికి అన్ని న్యాచురల్ పద్ధతిలోనే చేస్తున్నాము. ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ, డీకంపోజింగ్ బ్యాక్టీరియా కానీ, ఎన్పికే ద్రావణం కానీ, కృష్ణచంద్ర గారి ఎన్పికే ద్రావణం కానీ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ తర్వాత కాక వర్మీ కంపోస్టు డెవలప్ చేశాము. ఇలా ఈ అన్నిటికీ కూడా న్యాచురల్గానే మేము మెన్యూర్స్ అన్నీ ఇస్తున్నాము. ఎక్కువ 90% న్యాచురల్గా ఇస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు మొక్క బాగా ఆరోగ్యంగా డెవలప్ అయింది. ఈల్డింగ్ కూడా అన్నీ ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి 2 లక్షల దాకా తీస్తున్నాము. టార్గెట్ కూడా 3 లక్షలు పెట్టుకున్నాము ఎకరానికి. అలా అన్ని పంటలు వచ్చేటప్పటికి ఇంకా 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. ఈ 5 పంటలు కనుక డెవలప్ అయితే ఈ స్కీమ్ అనేది ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా బెనిఫిట్గా ఉంది. అన్ని మొక్కలన్నీ కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి. 5 లేయర్ మోడల్ అంటే సపోజ్ కోకోనట్ ఉంది, అది 40% సన్లైట్ యూజ్ చేస్తుంది. దానివల్ల నష్టం ఏంటంటే అధికమైనటువంటి కలుపు ఉంటుంది. తర్వాత రెండో అంతస్తుగా పొక్కేసాము. వీటిలో 5వ పంటగా నీడలో అయ్యే కొన్ని క్రాప్స్ తీసుకున్నాము. పెప్పర్ ఒకటి, లాంగ్ పెప్పర్ ఒకటి, అవకాడో ఒకటి, ఇట్లా డెవలప్ చేసుకుంటా వస్తున్నాము. అన్నీ న్యాచురల్ పద్ధతిలోనే చేస్తున్నాము. మధ్యలో చక్కెరకేళి కూడా వేసాము 5వ అంతస్తులో. ఒక ఎకరానికి 60 కొబ్బరి మొక్కలు వేస్తాము. తర్వాత కోకో ఏమో 180 మొక్కలు వేస్తాము ఎకరానికి. ఒక్కేమో సుమారుగా 500 వేస్తాము. ఈ షేడ్లో అయ్యే క్రాప్స్ లైక్ మిరియం కానీ, పెప్పర్లు కానీ, లాంగ్ పెప్పర్ కానీ ఇవన్నీ కూడా చెట్లకు పాకిస్తాము. దీనివల్ల అన్నీ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ సన్లైట్ ఒకటి బాగా ఇంపార్టెంట్. అలా ఈ విధంగా కంప్లీట్ సన్లైట్ యూటిలైజేషను, కంప్లీట్ వాటర్ యూటిలైజేషను, మెన్యూర్ యూటిలైజేషను, లేబర్ యూటిలైజేషన్ ఇవన్నీ కలిపితే చాలా అధికంగా ఉంటుంది ఈ 5 లేయర్స్ మోడల్లో.